చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది. సభ్యులు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు ఈ కోతుల విషయంలో ప్రభుత్వం చర్య తీసుకోవాలని నా తరఫు నుంచి కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో కోతుల బెడద చాలా ఉన్నది. అందులో మా వికారాబాద్ ప్రాంతంలో వ్యవసాయానికి చాలా అంతరాయం కలుగుతున్నది. రైతులు చాలా నష్టపోతున్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ విజయుడు. ధన్యవాదాలు అధ్యక్ష. నా అలంపూర్ తాలూకాలో అధ్యక్ష రోడ్లు చాలా అధ్వానం ఉంది అధ్యక్ష. ఆ రోడ్లు బాగా చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ చిన్నపల్లి రిజర్వాయర్ అధ్యక్ష, చిన్నపల్లి నుంచి ఆర్డీఎస్ లింక్ కలపాలి అధ్యక్ష. ఆ లింక్ కలపడం వల్ల నా అలంపూర్ తాలూకా ప్రజలు రెండు పంటలు పండించగలుగుతారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నెట్టంపడ అధ్యక్ష 99 100 ప్యాకేజ్ కింద అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఓపెన్ అధ్యక్ష. ఇంతవరకు ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. అది పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకా ప్రజలకి ఉద్యోగస్తులకి పక్కన ఉన్న ఏపీలో అధ్యక్ష ఆరోగ్యశ్రీ వర్తించాలని తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. చాలాసార్లు చేశా ఈ మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు చాలాసార్లు కోరినారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని కోరుతున్నారు అధ్యక్ష. ఇంకో అధ్యక్ష, మాకు రిజర్వాయర్ అధ్యక్ష, మాకు రిజర్వాయర్ అధ్యక్ష జూలకాయలు ఒల్లూరు రిజర్వాయర్ బాగా అధ్యక్ష. జూలకాయలు ఒల్లూరు రిజర్వాయర్ నిర్మించారు అధ్యక్ష. నిర్మించడం వల్ల మా అల్లంపూర్ ప్రజలకి మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష, మన కొత్తగా మా అధ్యక్ష పాత సర్పంచుల బిల్లు చెల్లించి కొత్త సర్పంచులకి ఎక్కువ నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకాలో 3 మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష. ఆ మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ డెవలప్ చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు మంత్రి గారు. సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కానీ నిజామాబాద్ జిల్లా కానీ కళలకు కళాకారులకు సాహిత్యానికి పుట్టిన అధ్యక్ష. అక్కడ గత ప్రభుత్వ కాలంలో కళాభవన్ అని 116 కోట్ల అంచనాలతోటి కళాభవన్ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కానీ 50 కోట్ల నిధుల విడుదల చేయడం జరిగింది. గత 2 నెలల క్రితము పన్నులు అక్కడ పూర్తిగా ఆపేయడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్కు ఏదో బకాయిలు కూడా ఉన్నట్లు. ఆ తర్వాత 4-5 సంవత్సరాల క్రితం వేసిన అంచనాలు మళ్ళీ ఒకసారి మళ్ళీ అంచనాలు వేయించి సుమారు 66 కోట్ల బకాయిలతో పాటు అంచనాలను మించితే సుమారు 75-80 కోట్ల రూపాయలు. ఎందుకంటే అద్భుతమైన కళాభవన్ అక్కడ నిర్మింపబడుతూ ఉంది. ఈక్వలెంట్ టు రవీంద్ర భారతి అధ్యక్ష. అక్కడ కళాభవన్ పూర్తిగా నిర్మాణం అయితే 5 నిజామాబాద్ జిల్లా కళాకారులకు సాహిత్యవేత్తలకు కవులకు ఒక మంచి అడ్డ అవుతుంది కనుక అది పుట్టినలే అధ్యక్ష. తప్పకుండా దానికి నిధులు విడుదల చేయాలని మీ ద్వారా నేను సభను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విషయాలు పరిశీలించారు. శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ధన్యవాదాలు అధ్యక్ష. అదే పినపాక నియోజకవర్గంలో మనుగూరు మండలంలో ఆర్టీసీ డిపో 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆర్టీసీ